స్వతంత్ర భారతదేశ చరిత్రలో మిగతా ప్రధానమంత్రులతో పోల్చితే నరేంద్ర మోడీ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భిన్నమైన విదేశాంగ విధానాన్ని, ఎవరికీ అంతుచిక్కనటువంటి విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నాడో, తన హయాంలో రెండవసారి ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడిని భారత గణతంత్ర దినోత్సవ పరేడు వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాడో, భారత్ ఫ్రాన్స్ స్నేహబంధం కాలపరీక్షను తట్టుకొని విరాజిల్లుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ఇరు దేశాల మధ్య తలెత్తిన సంక్షోభం. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2024లో తమ దేశంలో పర్యటించాలని ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానించాడు. అర్థం చేసుకోండి, మ్యాక్రాన్ను మోడీ ఆహ్వానించగా మోడీని పుతిన్ ఆహ్వానించాడు. అనివార్య కారణాల మూలంగా 2023లో భారత ఆతిథ్యంగా నిర్వహించినటువంటి G20 శిఖరాగ్ర సదస్సుకు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కాలేకపోయాడు. థ్యాంక్ యూ.